ప్రభువునందు ప్రియమైన సహోదరి ప్రేజ్గడండి. ఈరోజు వాక్యం గురించి ప్రారంభిస్తున్నాను. మోహనుద్ర మహాగంగా సరస్వతిగా నాదా సరస్వతిగా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మేము తెలుస్తున్నాం తండ్రి నాయన. మరి జూన్ నెలంతా ప్రభు నాయన నువ్వు ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి కృపనిచ్చి ప్రభు ఇదిగోనైనా సజీవమైన లెక్కల్లో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించినాం తండ్రి నాయన. ఇదిగో ప్రభు తండ్రి మరి జూన్లంతా నువ్వు కాచి కాపాడేందుకే నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. ఇదిగో తండ్రి మరి ఆయన జూలై 1వ తారీఖున ప్రభు నాయన మమ్మల్ని ప్రవేశపెట్టేందుకు లెక్కలేని స్థితులు కొట్లాది కూడా కృతంతా స్థితులు స్తోత్రాలు తెలుసు. ఆల్రెడీ ప్రేరేంది ప్రభా నీ బిడ్డల ప్రభా ఎంతమంది అయితే ప్రభా నా బాధ తీస్తున్నా నా దుఃఖం తీస్తున్న వేదంతో కన్నీరు కారుస్తున్నారో ప్రజలు బిడ్డల ప్రభు తండ్రి నాయన మీరు చూడమని అడుగుతున్నా అంత నా వేదన వాళ్ళ బాధ వాళ్ళ కన్నీరు తుడిచే దేవుడు నువ్వు కనుక తండ్రి నాయన. తండ్రి నీ వాక్యం ద్వారా నీ బిడ్డతో మాట్లాడు ప్రభు దర్శించిన ఆయన నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని వేస్తున్నావు అడుగుతున్నాను మా పరమ తండ్రి ఆమేన్. మరి ఈరోజు మన వంశం ఏంటంటే ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. అగ్గయ్య 2వ అధ్యాయం అండి 1-3 చదవండి. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యూదా దేశపు అధికారియగు సప్తాయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యోహాజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనము పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అంటే పూర్వకాలం ఉందంట ఈ మందిరంలో జరిగిన మహిమను మీరు చూశారు కదా. మరలా నేను ఈ మందిరంలో ఏం జరిగిస్తాను చెప్పండి? మహిమ కార్యాలు జరిగిస్తాను, అద్భుత కార్యాలు జరిగిస్తాను, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాను. కనుక నువ్వు వెళ్ళి మరి యెహోషువతో అక్కడ ఉన్న వారందరితో చెప్పమని ఏంటండి. ఎవరితో చెప్తున్నారంటండి? దేవుడే స్వయంగా మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడంట. ఇక్కడ అంటున్నాడండి ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటండి? అగ్గడికి ఎవరి కోసం అండి? యూదా దేశపులో ఉన్న ప్రజలకి, ఇశ్రాయేల్ అందరికీ, అంటే మనందరికి కూడా దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మీరు మీ మందిరంలోకి వెళ్ళినప్పుడు, మీరు ప్రార్థించినప్పుడు మీరు ఏమైతే అడిగారో, ఏమైతే చేశారో అన్ని విషయాలు నేను ఎలాగైతే మీరు చేస్తానో ఆ మందిరంలో మహిమను మీరు ఎలాగైతే చూస్తారు, మరలా ఆ మందిరంలో మీరు మహిమను చూస్తారు, మహిమకరమైన కార్యాలు మీరు చూస్తారు. కనుక అని వెళ్ళి జెరుబ్బాబెలుతో ఏమని చెప్పమంటాడండి? అక్కడ మహిమను చూడటానికి అందరూ సిద్ధపాటుగా ఉండండి. దేవుడు ఏదైతే చెప్పబోతున్నాడో, మరి ఏదైతే జరుగుతుందని వాగ్దానం చేస్తున్నాడో దానికోసం అంటే ఎన్నో నెలలోనండి 7వ నెల అంట. ఎన్నో నెలండి ఈ నెల? మనకి ఈ జూలై నెల 7వ నెలలో మీరు ఎంతమంది ఆశపడుతున్నారో. నా దేవుడు నేను ప్రతిరోజు ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నానే, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నా జీవితం ఎలాగుంది, నా పరిస్థితి ఎలాగుంది, నా కుటుంబ పరిస్థితి మారలేదు, నా బిడ్డ పరిస్థితి మారలేదు. ఏది ఏమైనప్పటికీ నా జీవితంలో ఏమి చూసినా ఇలా ఉందని బాధపడుతున్నారు. బాధపడద్దు. 7వ నెలలో అక్కడ ఏ రీతిగా అయితే దేవుడు మరి ఆ యూదులందరికీ మరి వాళ్ళ మందిరం గురించి బాధపడుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం ఏ రీతిగా మాట్లాడాలా ఈరోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఏం తెచ్చుకోమంటాడంటే ఇక్కడ చూడండి, ఒకసారి చదువుదాము 3వ వచనము. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. దానితో ఎందులను పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము. ప్రధాన యాజకుడగు యాజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకుని. చూసారండి ఎంతమంది చెప్తున్నాడండి ఇక్కడ? 3 యాజకులతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. మీరు ఏం తెచ్చుకోవాలంటే మనం ఈ నెలలో ఏం తెచ్చుకోవాలండి? ధైర్యం తెచ్చుకోవాలంట. ధైర్యం ఇచ్చిపోయారేమో, అయ్యో ఏంటి మన పరిస్థితి ఆ రోజుకి ఆ రోజు దిగజారిపోతుంది, ఆ రోజుకి ఆ రోజు ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అనేసి ధైర్యాన్ని కోల్పోతున్నారేమో. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఏం కోల్పోకూడదు చెప్పండి? మనం ఏంటంటే ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలండి? దేవుని బట్టి ధైర్యం చేసుకోవాలి. మనం ఎవరిని నమ్ముకున్నామండి?
దేవుడిని నమ్ముకొని ఉన్నాము. మన పాపాన్ని మన శాపాన్ని మరి తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకున్నాం కనుక ఆ ప్రభువారి కృప నిత్యం మనతో ఉన్నదని మనం నమ్మి విశ్వసించి ధైర్యం తెచ్చుకోవాలంటే, అయ్యో నేను అందరి వల్లే కాదు, నేను అందరూ లాంటి మనిషిని కాను, నేను ఎవరినంటే ప్రత్యేకించబడిన మనిషిని. నేను నా పాపాన్ని శాపాన్ని ఒప్పుకొని ప్రభువారు ఎందు నేను యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం నా పాపం కోసం ఈ లోకానికి వచ్చేది నమ్మి విశ్వసించి నేను బాప్తిసం తీసుకున్నానే. నా కుటుంబ పరిస్థితులు బట్టి, నా బిడ్డల పరిస్థితులు బట్టి, నాకు జరుగుతున్న అనేకమైన సమస్యలు బట్టి, లేదంటే నా మందిరంలో ఉన్న సమస్యలు బట్టి నేను సోలిపోతున్నాను. అలా సోలిపోకుండా ఏం తెచ్చుకోమని చెప్తాడండి? ధైర్యం తెచ్చుకోండి. ఈ 7వ నెలలో దేవుడు మీ మధ్య ఏం చేయబోతున్నాడండి? ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడంట, మహిమ కార్యాలు చేయబోతున్నాడంట. ఆయన మహిమ కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చూడాలంటే ఏం తెచ్చుకొని ఉండాలండి? ధైర్యం కోల్పోమనుకోండి, నిబ్రాన్ని కోల్పోమనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? ఎప్పుడైతే ధైర్యం కోల్పోతే మనిషికి మొట్టమొదటి వచ్చిన వ్యాధి ఏంటో తెలుసండి? శరీరంలో అన్ని అవయాలు కూడా ఏమైపోతే చెప్పండి? నీరసపడిపోతాయి అన్నమాట. అనుకోని రీతిగా మనిషికి ఏమొచ్చేది చెప్పండి? నీరసం వచ్చేద్దండి. కూర్చున్న కాడి నుంచి లేకలేము, ఎక్కడో నొప్పి, ఎక్కడో బాధ, ఎక్కడో ఇది, ఇలాగా ఏమైపోతుంది? ధైర్యం కోల్పోయినట్టు మనిషికి వచ్చిన ముందు అవే వస్తాయి. తర్వాత ఏమైపోతుంది? ఆకలి కూడా పుట్టదంటే, ఆ తర్వాత ఏమైపోతుంది? నిద్ర కూడా పట్టదంట. ఆ తర్వాత ఏం చేద్దండి? ఎందుకు వచ్చిన బ్రతుకులే ఏదో చేసుకుంటూ గడుపుపోతుంది. ఇలాంటి ఎన్ని ఆలోచనలు ఎవరు తెప్పిందా చెప్పండి? సాతాను కూడా తెప్పిస్తాడు కనుక అందుకోసమే దేవుడు ఏం చెప్తున్నాడండి? ధైర్యం తెచ్చుకోమంటున్నాడండి. ధైర్యం ఎందుకు తెచ్చుకోవాలి? ఏది ఏమైనప్పటికీ మన యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత సాతానుగాడు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పటికి కూడా యేసు ప్రభు వారిని వచ్చి సైతం ఏం చేసింది చెప్పండి? శోధించింది. అయినప్పటికీ కూడా ఆయన ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? అన్నయ్య చూశాడు ఆయన. కొండ ఎక్కింది ఏమందే? ఈ కొండ నుంచి దూకమంది. మళ్ళీ ఏం చెప్పిందండి? రాళ్ళు చూపించింది ఏమందండి? రొట్టెలుగా చేసుకొని తినమందండి. ఇలా చెప్తూ ఉన్నప్పటికీ అప్పుడు యేసుప్రభు ఏం చెప్పండి? ధైర్యం తెచ్చుకున్నారంట. నేను బలహీనంగా ఉన్నానని, నేను బలహీనతలో ఉన్నానని, నేను ఉపవాసంలో ఉన్నానని ఈ దుష్టుడు నా మీద దాడి చేయాలని చూస్తున్నాడు, కానీ నన్ను ఏ దుష్టుడు కూడా ఏమి చేయాలనేసి నా బైబిల్లో ఒక వాక్యం రాస్తుంది. ఏమన్నా అట్లుందండి? అపవాదిని ఎదిరించిన వాడు మీ ఎదురుండి పారిపోయినసి అంటండి. దేవుడు ఒక వాక్యంతో దాన్ని ఎప్పుడైతే గద్దించాడు అది ఏమైపోయింది చెప్పండి? పారిపోయిందంటే. నీకు ఇచ్చిన వాగ్దానం, నీకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని బట్టి, నీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, నువ్వు పొందుకున్న అనుభవాన్ని బట్టి, అవును ఒకప్పుడు నా పరిస్థితి బాగోలేనప్పుడు నాకు దేవుడు సహాయం చేసేటప్పుడు ఇప్పుడు ఎందుకు చేయడం చేస్తాడు? నేనేం తెచ్చుకోవాలండి? ధైర్యం తెచ్చుకోవాలి. అలాగని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఆ దుష్టుడు మన నుంచి పారిపోతాడండి. మనకి ఏం జరుగుతుంది చెప్పండి? మేలు జరుగుతుంది. కనుక ఇలా ఆధారం కోల్పోయారండి, పిరుగువారుగా ఉన్నారు. అయ్యో మందిరం చూస్తే ఎలా ఉందా? ఈ మందిరంలో మందిరం కట్టాలనుకున్నాం, కానీ మందిరం కట్టడానికి పైరా వేద్దాం అన్నప్పటికీ ఎంత మాత్రం ఇల్లు లేకుండా ఉందా? ఏం చేయలేము, అర్థం కావట్లేదు. మునుపు అయితే ఈ మందిరం ఎంతో వైభవంగా ఉండేది, ఎంతో మంది వచ్చేవారు, జనాలు ఎంతో ఇదిగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఈ మందిరం అయిపోయింది చెప్పండి? చాలా ఇదిగా ఉంది. కనుక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఇశ్రాయేల్ జనం, యూదులు అందరూ కూడా బాధపడుతున్న సమయంలో వాళ్ళ కష్టాలు బట్టి, వాళ్ళ బాధలు బట్టి, తర్వాత సంఘంలో జరుగుతున్న సమస్యలు బట్టి, అన్ని సమస్యలు బట్టి వాళ్ళు బాధపడుతూ ఉన్న సమయంలోనంటండి దేవుడట జెరుబ్బాబెలుతో మాట్లాడండి. మాట్లాడి ఏం చెప్తాడు? ఇప్పుడు చదవండి, 5వ వచనం చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఏమన్నాడండి ఇక్కడండి? మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీతో నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి అంటే. దేవుడు అంటే ఇశ్రాయేల్కి ఏం చేయడంటే ఒక నిబంధన ఇచ్చాడంట, ఒక వాగ్దానం ఇచ్చాడంటే. ఏ వాగ్దానం ఇచ్చాడండి? ఇక్కడ చదవమని, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి ఆత్మ ఉందండి మన మధ్య? దేవుని ఆత్మ ఉందండి. మనుషుల ఆత్మ లేదు. ఎవరి ఆత్మ ఉంది చెప్పండి? దేవుని ఆత్మ ఉంది కనుక నీ ఆలోచన నా ఆలోచన ఎట్టి పరిస్థితి పనిచేయదండి. దేవుని ఆత్మే పనిచేస్తుంది. దేవుడే చెప్తాడు ఏ సమయం ఏం చేయాలి, ఏ సమయం ఏం చేయకూడదో అన్ని కూడా. మనం ఎవరమని నిబంధన ప్రజలు కనుక ఆయన మన మధ్య ఒక నిబంధన చేశాడు కనుక, మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ వాగ్దానం బట్టి వాగ్దానం ఇంకా నెరవేరలేకపోతుంది. ఏమో సంవత్సరాలు గడిచిపోయినా, నెలలు గడిచిపోయినా, వారాలు గడిచిపోయినా, ఈ వారం ఆ వారం, ఈ రోజు ఆ రోజు అని అలాగే ఎదురు చూస్తూ ఉన్నావేమో. కానీ ఒక నిబంధన జ్ఞాపకం చేసుకో. ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటావు? నా మధ్య దేవుడు ఉన్నాడు కనుక నాకు ఏం జరిగినా భయం లేదు. దేవుడు నా మనకి మహిమ కలిగాక అనగలుగుతామండి. నా మధ్య దేవుడు ఉన్నాడు కనుక నా జీవితంలో ఏం జరిగినా, నా బిడ్డ జీవితంలో ఏం జరిగినా, నా కుటుంబంలో ఏమైనా, నా సంఘంలో ఏమైనా, ఏది ఏమైనప్పుడు కూడా నాకు ఎంత మాత్రమో భయం లేదు. నేను దేవుని చూసి ధైర్యం తెచ్చుకుంటానండి. నా మధ్య దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకుంటాను. మనం ఎవరైనా అనగలమండి? అనకుండా క్రీతనం చేయగల ఆత్మలో ఉందేమో. దాన్ని ఏం చేయాలి చెప్పి? కొట్టిపాడేయాల. దాన్ని ఏమైనా ఎదిరించాలి. నా దేవుడు గొప్పవాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతకార్యాలు చేశాడు. ఇదే మందిరంలో ఎన్నో మహిమలు చూశాను, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశాను, ఎన్నో అద్భుతకార్యాలు చూశాను. ఈరోజు కూడా ఈ మందిరంలో నేను మొదలుపెడుతున్నాను. నా దేవుడు నాకు
ఒక మహిమకార్యం చేస్తాడు, ఒక అద్భుతకార్యం చేస్తాడు, ఒక ఆశ్చర్యకార్యం చేస్తాడు. నా జీవితం, నా బిడ్డల జీవితం అన్నీ కూడా తారుమారైపోతాయి అనేసి విశ్వాసంతో, నమ్మకంతో ఎవరైతే మరి ప్రార్థిస్తారంటే అటువంటి వారి జీవితంలో ఏం కలుగుతుందో చెప్పండి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశ్చర్యకార్యం, దేవుని యొక్క అద్భుతకార్యం నీ కుటుంబంలో జరుగును గాక. దేవుడు ఖచ్చితంగా ఈ 7వ నెలలో మాట్లాడుతున్న దేవుడు మరి నీకు జీవితంలో కూడా 7వ నెలలో అద్భుతం చేస్తాడు. అందరూ ప్రజలందరూ కూడా మరి చూసి తన జీవితంలో ఎలా జరుగుతుంది అనుకోలేదే, అంత గొప్పగా దేవుడు చేశాడు. ఆ ఉద్యోగ విషయంలో కాదు, వ్యాపార విషయంలో కాదు, వివాహ విషయంలో కాదు, చదువు విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే, గర్భపాల విషయంలో కాదు, భూపాల విషయంలో, అన్ని విషయాల్లో, గృహ విషయంలో కాదు, ఏది నువ్వు అనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అన్ని విషయాల్లో కూడా నీకు దేవుడు ఏమైపోతున్నాడు చెప్పండి, విజయాన్ని ఇవ్వబోతుంది. ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకు వాగ్దానం చేశాడు. నీ మధ్య దేవుడు ఉన్నాడు కనుక ఖచ్చితంగా దేవుడు మహిమకరమైన కార్యాన్ని నీ కుటుంబంలో జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత చూడమ్మా, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపించేసి ఏమంటున్నాడండి ఇక్కడ? మరొక సైన్యములకు అధిపతి యెహోవా ఏం చెప్తున్నాడండి? ఇంకొకసారి కొంతకాలం మరొక మరి ఏం చేస్తాడండి? ఆకాశాన్ని భూమిని కూడా ఆయన కంపం చేస్తాడంటండి. ఆకాశం భూమి కంపితే ఏమవుతుందో జరగండి, ఏం జరుగుతుందో చెప్పండి? భూకంపాలు వస్తాయి, వర్షాలు విపరీతంగా వచ్చేస్తాయి. దానివల్ల మనకి ఏం కలుగుతుందో చెప్పండి? కొంత భయం కలుగుతుంది. అందుకే అంటున్నాడు, ధైర్యం తెచ్చుకొని ముందే చెప్పేశాడు ఆయన. ఏంటంటే ఏది ఏమైనప్పటికీ, ఏది ఎలా జరిగినప్పుడు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా సరే, ఏది ఏమైపోయినా సరే ఏం చూసి ధైర్యం తెచ్చుకోవాలండి? దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలన్నమాట అండి. ఇక్కడ అంటున్నాడు, ఆయన అంటే ఒక్క క్షణం పట్టదండి. ఆయన దేన్నైనా తారుమారు చేయడానికి ఒక్క నిమిషం పట్టదు. తారుమారు చేసే దేవుడు, గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక మనం భయపడక్కర్లేదు. కానీ అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు? నేను ఒక్కసారి భూమిని ఏం చేస్తానండి? కంపింపు చేస్తాను. ఎందుకు కంపింపు చేస్తానండి? మన పాపను బట్టి, మన అతిక్రమను బట్టి, మనము చేస్తున్న దోషములను బట్టి భూమి మీద భారం ఎక్కువైపోయింది కనుక దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని బట్టి కూడా ఈ యొక్క భూమిని ఏం చేయగలుగుతాడండి? ఆయన ఇష్టం, ఆయన కంపింపు చేస్తాడంటండి. అలా కంపింపు చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి. ఇక్కడ 7వ వచనం, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపును. ఏమంటున్నాడు తెలుసండి? అన్యజనులు అందరినంట కదిలింపు చేస్తాడంట. నీ మందిరం ఎలా ఉంటుంది? అయ్యో నువ్వు దుఃఖించి బాధపడి ప్రార్థన చేస్తున్నావేమో, నీ మందిరం ఎలా ఉండదు. నీ మందిరాన్ని దేవుడు కడతాడు, నీ గృహాన్ని దేవుడు కడతాడు, నీ యొక్క హృదయాన్ని దేవుడు కడతాడు, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని జనులు అందరూ అంటే ఏం చేస్తారంటండి? వాళ్ళకి ఇష్టమైన వస్తువులు మీకు ఇచ్చేస్తారంట. దేవుడు నామానికి మహిమ కలిగి ఎంత గొప్ప సంగతి అండి. ఆనాడు ఇశ్రాయేలు అలాగే ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఏం చేశారు చెప్పండి? వెండి, బంగారం అన్నీ కూడా దేవుడు ఏ రీతిగా ఇప్పించాడో అదే రీతి కంటే ఈ మందిరం కట్టడానికి, ఈ మందిరాన్ని మరి ఒక పునాది వేయడానికి ఏం చేస్తానంటే చెప్పండి? వాళ్ళ దగ్గర ఉన్న అన్ని వస్తువులు కూడా దేవుడు మీకు ఇప్పిస్తానని దేవుడు చెప్తున్నారు కనుక మీకు ఏది అవసరంతో, ఏది అక్కర్లో ఆయనకు తెలుసండి. నీకు నాకైతే తెలియదు. కానీ నువ్వు నావనైతే ఏదో తడుకుంటాం, ఎక్కడికో వెళ్తాం, ఏదో చేస్తాం. ఏ సమయానికి ఏం కావాలో ఎవరికి తెలుసండి? నిన్ను నన్ను పుట్టించిన దేవుడికి మాత్రమే తెలుసు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయబోతున్నాడు కనుక దేనికి భయపడద్దు. కానీ విశ్వాసంతో ఎదురు చూడండి, నిరీక్షణ కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూడా భయపడద్దు, జడయద్దు. దేని తీసుకుని ధైర్యం తెచ్చుకోవాలండి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన నా మధ్య ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? నా హృదయంలో నా యేసయ్య ఉన్నాడు అని ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు కార్యం చేస్తాడండి. ఇక్కడ చూద్దామండి 8వ వచనము, ఇదే యెహోవా వాక్కు, ఎండి నాది బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. సరే ఏమంటున్నారండి? ఎండ అయిందంట, బంగారం అయిందంట, అంత సమస్తం అయిందంట. మరి సమస్తం అయింది, ఆ సమస్తం నీకు ఇవ్వకుండా ఉంటాడా? నీకు ఏదైనా కొద్దుగా ఉంటుందా? నీకు ఏదైనా కొత్తగా ఉంటుందా? చెప్పండి. అన్ని సమస్తాన్ని మనకు దయచేసిన దేవుడు అన్ని ఎండిస్తాడంట, బంగారం ఇస్తాడంట. ఎందుకంటే ఎండి బంగారాలు ఎందుకు ఇస్తాడు? ఈ లోపల నీకు ఎండి బంగారం కావాలి. ఎందుకు చెప్పండి? నీ అవసరం కోసం, నీ బిడ్డలు పెట్టుకోవడం కోసం ఎన్నెన్నో అక్కర్లు, ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి. అన్నిటి కోసం ఆ ఎండి బంగారం బ్యాంకులో ఉండిపోయినా, ఎక్కడ ఉండిపోయినా, ఎవరి దగ్గర ఉండిపోయినా, ఏమైపోయినా సరే దేవుడు రప్పిస్తాడు. బెంగ పెట్టేసుకోకుండా, భయపడిపోకండి. ఏమి పర్లేదు, దేవుడు అన్ని కూడా మీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమస్తాన్ని కూడా ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు కనుక సర్వము నీకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఎందుకంటున్నాడు ఆయన అంటండి? మరంట యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంటండి? ఐశ్వర్యం ఇస్తుందంట. అది నదులు కష్టం చేత కాదంట. నువ్వెంత కష్టపడి నీ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? సిద్ధిగా వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం పొందుకొని, దేవుని దీవెన పొందుకొని ఉన్నామో 10 రూపాయలు తెచ్చుకుంటే నీకు అది ఎంతో భాగ్యంగా
కనిపిస్తుంది కనుక అటువంటి ఆశీర్వాదం అంటే దీవెన కావాలంటే దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఉండాలా. దేవుడు చెప్పినట్టుగా ఆయన ఏదైతే మాట్లాడుతాడో అది నీ జీవితంలో జరిగేలా నువ్వు చూసుకోవాలా. ఆయన ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఆయన యొక్క సన్నిధిని మరి నువ్వు రావడమో మర్చిపోకూడదు. కనుక అన్ని విషయాల్లో నువ్వు ఉన్నప్పుడే దేవుడు కార్యాలు నువ్వు చూడగలుగుతావు. తర్వాత ఇక్కడ చూద్దామండి 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించినది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును అనుగ్రహించి ఏమన్నాడండి? నువ్వు సమాధానం లేకుండా ఉన్నావు. ఈ మందిరంలో నీకు ఏం చేస్తాడండి? మునిపుటి ఏ సమాధానం, ఏ శాంతి, ఏ యొక్క కృప అందుకున్నావు అటువంటి కృపను మళ్ళీ తిరిగి మీకు అన్ని అనుగ్రహించేస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. శాంతి లేదా, సమాధానం లేదా, లేకపోతే గొడవల కింద ఉందా, దెబ్బలాటల కింద ఉందా, సైతాన్ని ఏమైనా అలజట రేపుతుందా, ఏ కారణం చేత నువ్వు మునిపోతున్నావా, ఏ విధంగా ధైర్యాన్ని కోల్పోతున్నావా, అన్ని విషయాలు కూడా ఆయన శాంతి, ఆయన సమాధానం నీకు అలా చేస్తాడంట. ఇది ఎవరి వాక్కు చెప్పండి? ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఎక్కడ చెప్తున్నాడండి? దేవుని మందిరంలో చెప్తున్నాడు. దేవుని మందిరంలో ఇవన్నీ జరుగుతాయని జనాబాబు చెప్పమని దేవుడు ఒక వాక్కు అంటండి. ఆ రోజు అక్కడ ప్రత్యక్షమైందంట. తర్వాత కూడా చదవండి 19 అండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్షారసము వలనను ద్రాక్ష చెట్లని, అంజూరపు చెట్లను, అంజూర చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించి దేవునామానికి మహిమ కలుగును గాక. మీ కొట్లలో ధాన్యం, మీ గృహలో, మీ యొక్క గంపలో, మీ యొక్క మీరు చేస్తున్న వ్యాపారంలో, మీ యొక్క చేస్తున్న వ్యవసాయంలో, మీరు చేస్తున్న పాడి పంటలు అన్నిటిలో ఏమీ లేకుండా ఉన్నాయా? అయినప్పటికీ కూడా ఇది మొదలుకొని యెహోవా మిమ్మల్ని ఏం చేస్తానంటే చెప్పండి, ఆశీర్వదిస్తుంది. ఈ రోజు మొదలుకొని 7వ నెలలో మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. వ్యాపారాల్లోనే కాదు, ఉద్యోగాల్లోనే కాదు, వాడి పాడి కాదు, పంట కాదు, ఇచ్చేస్తే ఏ పని అయితే చేస్తున్నాం అందులో ఏముంది చెప్పండి, ఆశీర్వాదం ఉందండి. ఇది మొదలుకొని అంటే ఈ రోజు మొదలుకొని దేవుడు ఎలా వస్తుందో తెలియదు. అది ఏ రీతిగా మరి ఆశీర్వదించాడో తెలియదు. ఏ రీతిగా నువ్వు అనుకున్న పనులు ఆయన జరిగిస్తాడో తెలియదు. నీకు ఏది కొద్ది ఉండదట. ఆ సమస్తాన్ని కూడా అభివృద్ధిలోకి తెప్పిస్తాడంట. అన్ని కొట్లో ఈ బిడ్డలు చేస్తున్న వ్యాపారాల్లో మరి రాసిపోతున్నారా? అలాగే ఏముండదంట. అలా ఉన్నదని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నారు. ద్రాక్ష తోటల్లోని ఇక్కడ ఏదైతే కొట్టుల్లోని ఏదైతే నీ యొక్క మరి ఇంట్లోని ఏదైతే కొద్దిగా ఉందో దాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడని చెప్పిన మళ్ళీ తిరిగి రప్పిస్తున్నాడు అండి. ఇది మొదలుకొని ఆశీర్వాదం నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబాల మీద నిండుగా ఉండును కాక దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానం 7వ నెలలో దేవుడు అంటే నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఇది మొదలుకొని ఆయన ఆశీర్వాద వర్షాన్ని మన కుటుంబాల మీద కుంభలించిపోతున్నాడు. కనుక మన బిడ్డల వ్యాపారాలు కానీ, మన భర్త వ్యాపారాలు కానీ, మనం చేసుకున్న చేతివృత్తులు కానీ ఏది ఏమైనప్పటికి కూడా మన పొలం మీద వేసుకున్న పంటలు కానీ, మన చేతితో నాటిన ఏ చెట్టు కాయకుండా ఉన్నది అన్నీ కూడా చక్కగా పాపకు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత శక్తివంతుడండి. ఆయన చూసే దేవుడు, చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. కనుక ఆయన ఈ రాత్రికాల సమయం మరి 7వ నెల 1వ తారీఖు నీతో మాట్లాడుతాను. ఇది మొదలుగా నేను ఆశీర్వదిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి రీతిగా ఇక్కడ చూద్దాం 21 వచనండి. యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లను ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. రాజ్యములు సింహాసనములను నేను కింద పడవేతును. అన్యజనుల రాజ్యములకు కలిగిన ఇక్కడ ఏమంటాడండి? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అధికారి యొక్క జరబాబు తిట్లను ఆకాశమును భూమిని నేను కంపింపజేస్తున్నాను. ఏమన్నట్టంటే ఆకాశాన్ని భూమిని అంటే ఆయన కంపింపజేస్తాడంట. మరి 2వ మాట చెప్తున్నాడు. మనం ఏంటనుకుంటున్నాం? మరి ఆకాశం భూమి చెప్తున్నాడు. కనుక మరి ఈ సంవత్సరం ఏమంటే చెప్పండి, ఎక్కువగా భయంకరంగా వర్షాలు ఉంటాయండి, భయంకరంగా వరద ఉండొచ్చు, భయంకరంగా మరి ఆయన కంపించినప్పుడు భూకంపాలు కూడా జరుగుతాయి. కానీ మనం దేనికి భయపడదు. కానీ ఇది మొదలుకొని మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించాలి. నిధి మొదలుగా ఏం చేయాలి చెప్పండి, ప్రభువా మా దేశాన్ని కాపాడయ్యా, మా ప్రజలను కాపాడయ్యా, మా కుటుంబాలను కాపాడయ్యా, మా గ్రామాన్ని కాపాడయ్యా, మా ఊరిని కాపాడయ్యా అనేసి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి చెప్పండి, 7వ నెల పట్టుదల కలిగి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు అంటండి దేవుడు ప్రార్థన ఆలకించి ఏం చేస్తా చెప్పండి, ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడండి. తర్వాత 23వ వచనం అండి.
23 నా సేవకుడవు సత్తాయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఎంత గొప్ప మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ దేవుడు అంటండి, ఆయన అంటండి, నా సేవకునైనా నా సప్తాయాల కుమారుడు జెరుబ్బాబెలు భయపడకో. నేను అందరు నీచంగా చూస్తున్నారేమో, నేను అందరు ఏళ్ళ చేస్తున్నారేమో, నిన్ను అందరూ ఎటగారిస్తున్నారేమో, నిన్ను చూసి నవ్వుతున్నారేమో, నిన్ను చూసి ఏళ్ళ చేస్తున్నారేమో, నీ జీవితం అలా ఉండదు. నేను ఏం చేస్తానంటే నిన్ను తీసుకొని వచ్చి నేను ఎక్కడ కూర్చోబెడతానంటే రాజు సింహాసనం మీద కూర్చోబెడతాను. నేను ముద్దు డొంగ ఒక రాజు చేతికి ముద్దు డొంగ ఉంటే ఎంత అందంగా ఉంటుందో అటుది అటువంటి ఆశీర్వాద వర్షాన్ని నేను మీ మీద కుమ్మరించబోతున్నాను అని చెప్పినట్టు ఇక్కడ ఏమన్నా చూసారండి. ముద్దు డొంగరముగా చేతిని సైన్యములకు అధిపతి యెహోవా. ఏ దినమునండి? ఆ దినమును ఏది ఏమైనప్పటికీ, ఎవరి జీవితాలు ఏమైనప్పటికీ, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల కుటుంబాల్లో దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తారు, అద్భుత కార్యం చేస్తారు. నీ బిడ్డల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడతారు. 10 మంది చెప్పుకునేలా చేస్తారు. ఒక రాజుకి చేతిని ముద్దు డొంగరం అంటే ఏంటండి? ఒక అధికారం. అటువంటి అధికారాన్ని బిడ్డలకు ఇవ్వబోతున్నాడు, నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ము, విశ్వాసంతో మరి దేవునికి మొరపెట్టు, నీ మొర ఆలకిస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఎవరన్నా మీ మధ్య దేవుడు ఉన్నాడు. ఈ రాత్రికాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు కనుక మీరు భయపడక్కర్లేదు. మీ బిడ్డల కోసం భయపడక్కర్లేదు, మీ కుటుంబ పరిస్థితి కోసం భయపడక్కర్లేదు, ఏ విషయంలో ఎవరికి మీరు జడెక్కలేదు. కానీ ధైర్యం తెచ్చుకొని పని జరిగించమంటున్నారండి. ఏ పని అయితే జరిగించాలనుకుంటున్నారో, వివాహం చేసుకోవాలనుకుంటున్నారా, ఉద్యోగం చేయాలి, ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారా, ఇల్లు కట్టాలనుకుంటున్నారా, పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నారు, ఏమి చేసినా, ఏ పని చేసినా సరే ఆ పని ఎవరు ఉంటారంటండి? దేవుడు ఉంటాడండి. ఆ పని జరిగింది. మందిరాలు కట్టాలనుకుంటున్నారా, ఏమి కట్టాలనుకుంటే సరే, ఏమి ఇల్లు కొనాలనుకుంటున్నారా, పొలాలు కొనాలనుకుంటున్నారు, ఏమి చేద్దారని ఆ పనులు ఎవరు ఉంటారంటండి? దేవుడు ఉంటాడంట. ఏం తెచ్చుకుంటున్నాడండి? ధైర్యం తెచ్చుకొని పని జరిగించమంటున్నాడంటండి. మరి మనం పని జరిగితే మనతో ఉన్నవారు ఎవరు చెప్పండి? దేవుడు. మన మధ్య ఉన్నారండి, దేవుడు ఉన్నాడు కనుక శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత ఆశ్చర్యకారులు, అద్భుతకారులు చేసే సర్వశక్తిమంతున్న దేవుడు మనకు తోడుకుంటాడండి. 7వ నెలలో మన కుటుంబాలు ఆస్వాదిస్తాడు, మన కుటుంబాలు దీవిస్తాడు, మన మందిరాలు దీవిస్తాడు, మన మందిరాలు ఆస్వాదిస్తాడు. ఎవరికైతే మందిరాలు లేవు వాళ్ళకి మందిరాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరికైతే వివాహం కాకుండా ఇంకా బాధపడుతున్న వివాహాలు జరిగించబడి ఉద్యోగాలు లేని బిడ్డలకే ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాలు బిడ్డలకి వ్యాపారాలు, అన్ని విషయాల్లో కూడా ఆయన మరి సమృద్ధి ఆశీర్వాదం ఈ యొక్క మందిరాలు ఇవ్వబోతున్నాడండి. ఆయన ఒక బుద్ధి డొంగరంలాగా నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. చూసారా? మరి లోపల నిన్ను ఎవరు ప్రేమించినప్పటికీ, ఎవరు దేశించినప్పటికీ, ఎవరు నిన్ను చీకొట్టినప్పటికీ కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టు. ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక భర్తలా నేను ఆదరించి ఆదుకొని నీకు సహాయం చేసి నీకు కావాల్సిన ప్రతి అవసరత, ప్రతి అక్కర్లు తీరుస్తానని చెప్తున్నాడు కనుక దేనికి భయపడక ధైర్యంగా ఉండు, ముందుకు సాగిపో. ఎవరి గురించి ఎట్టి పరిస్థితులను కూడా ఆలోచించొద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితిలో చెయ్యి విడకుండా నేను నడిపించి నీ కుటుంబాన్ని ఆశించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తుడా, నాథ, పరిశుద్ధాత్మ నాయన, ఈ 7వ నెలలో ప్రభు నాయన 1వ తారీఖున ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానానికి సిద్ధండి ధైర్యం తెచ్చుకొని పని జరిగించమంటున్నావు తండ్రి నాయన. ఏసయ్య తండ్రి నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఎవరు ఏ పనులు జరిగించాలనుకుంటున్నారో, ఎవరి పర్వతండి నాయన కుటుంబంలో ఏ యాతన ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో తండ్రి, వివాహం కాకుండా, ఉద్యోగాలు లేకుండా ప్రభు రక్షక నాథ, ఇల్లు కొనుక్కోవాలని, పొలాలు కొనుక్కోవాలని తండ్రి ఇదిగో నాయన, తండ్రి నాయన మందిరాలు కట్టుకోవాలని ఎవరు ఏ ఆశతో ఎదురు చూస్తున్నారో తండ్రి నాయన, వ్యాపార విషయాలు ఎన్ని విషయాల్లో కూడా మీరే చూడండి అయ్యా. మీరు చూసిన ఆయన తండ్రి, మీరు ఒక నాయన బిడ్డలు ప్రభావ ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి ప్రభు రక్షక నాథ, పరిశుద్ధాత్మ అనారోగ్యంగా బిడ్డకు ఆరోగ్యంగా ఇచ్చేయండి నాయన. కుటుంబంలోని సమస్యలతో చదువుతున్న బిడ్డల సమస్యల నుంచి విడుదల దయచేయడానికి మార్గం చూపించండి ప్రభావ. నేను ఇదిగో ఈ పని చేస్తే ఈ రీతిగా ఉంటే నా జీవితం బాగుంటుందని జ్ఞానాన్ని నిబిడలకి కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ వాక్యం మీ ద్వారా ఎంతమంది వింటున్నారో ప్రభు నాయన, తండ్రి వాక్యాన్ని విన్నప్పుడు హృదయాల్లో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి నాయన. వాళ్ళ జీవితాలు సరి చేసుకున్న కృప యేసునామములో కలుగును గాక తండ్రి రాజా. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి నాయన. తండ్రి ఈ రోజు ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటారు తండ్రి, వాళ్ళకి ప్రభావ మంచిగా ఆపరేషన్ చేసి కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఈ రోజు ఎవరైతే ప్రభావ రక్షణ డెలివరీ అవుతుందో, డెలివరీ అవుతున్న బిడ్డలకి సిల్వర్ డెలివరీ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షణ వివాహాలు జరిగించి ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు తెచ్చి వ్యాపారాలు ప్రభావ లేక లాస్ అయిపోతే వ్యాపారాలు లాభాలు ఇచ్చే కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, చేతి పని చేసిన బిడ్డలే ఆశ్రదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. రిక్షా డ్రైవర్ కానీ విమాన డ్రైవర్ నీ కృప, నీ కాపుదల నీ హస్తాలు తోడు ఉంచుతాను. రాకపోకలను మీరుండి ప్రభు తండ్రి నాయన. వాళ్ళు క్షేమంగా స్వస్థ గృహాలు తీసుకురండి, వాళ్ళ చేతుల కష్టాజీతాన్ని వృద్ధిలో తీసుకురామని అడుగుతున్నాను తండ్రి. అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆశ్రదించిన గర్భఫలాలు లేక మునిపోతున్న బిడ్డలకి గర్భఫలం
బలం దైత్యం నడుచున్నాం తండ్రి నాయన. రక్షక నాద పరిశుద్ధాత్మ ఆర్థికపరమైన ఇబ్బందులు నాయన అప్పుల కాడ వేస్తున్నాము ఎరగొట్టబడి కాక ఆర్థికపరమైన సహాయం బిడ్డలకే అందజేయమని నడుచున్నాను తండ్రి. నీ నెల నాయన నీ బిడ్డలు అద్భుతాలు చూడాలి, రాత్రికరాలు చూడాలి తండ్రి. రాజా సంస్థను అనుగ్రహించు గొప్ప దేవుడు, శక్తిమంతుడు తండ్రి. నువ్వు సహాయం చేయండి ప్రభు. మా భారతదేశాన్ని కాపాడండి ప్రభు నాయన. ఏసే తండ్రి భూమికి తండ్రి నాయన ఎటువంటి తండ్రి నాయన ప్రమాదాలు జరగకుండా కాపాడండి ప్రభు. ఎంఎస్లు ఎంతో నశించిపోతున్నారు బాబు. ఎవరి కాలం మీద జీవితాలు పాడు చేసుకుంటారు తండ్రి నాయన. దుష్టుని తండ్రి అనిసివేయండి బాబు, దుష్టుని దూరపరచండి ప్రభు నాయన. బిడ్డల తండ్రి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రుల మాటకు లోబడే కృప యేసు నామములో కలగజేయమని నడుచున్నాను తండ్రి. సహాయం చేయమని నడుచున్నాను తండ్రి. చిన్న బిడ్డల వరకు కొన్ని తండ్రి ముసలి వారి వరకు నాయన అనేక రకమైన వ్యాధులతో బాధపడుతున్నారని ప్రతి వ్యాధి నుంచి ప్రతి బిడ్డకి వేస్తున్నాము విడుదల కలుగునిగా కేస్తున్న పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ కార్యం నెరవేర్చమని నడుచున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి అడికందరు మాకు ఎవరున్నారు, మాకు ఏ దారి లేదు, మేమేమైపోవాలా, మేము చనిపోతే బాగుంటుందేమని ప్రభు తండ్రి నాయన. రక్షక తండ్రిగో తండ్రి నాయన అనేక మంది రీతిగా ఆలోచన చేత కృంగిపోతూ కృషించిపోతున్న బిడ్డలకు వేసి రక్తంలో విడుదల కలుగుగా నారా దిరిశార వారి కందారి కోరికవరా నారా దిరిశార వేసి రక్తంలో తన దుష్ట దురాత్మ శత్రు శాతన కట్లు వేస్తున్నాము తంపబడిన రక్తం ప్రతి కుటుంబానికి విడుదల కలుగుగా తండ్రి. ప్రతి కుటుంబంలో ఏలుబడి చేస్తున్న దుష్ట దురాత్మ సమూహాలు అగ్నిలో కాల్చబడిన రక్తంలో పట్టుకొని పోను కదా తండ్రి నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించమని నడుచును. ప్రతి కుటుంబానికి నాయన చీకటి శక్తులు బంధించి నీ వెలుగుతో నింపమని నడుచున్నాను. రక్షణ బిడ్డకి రక్షణ, మారు మనుషుల బిడ్డకి మారు మనసు, పరిశుద్ధాత్మ బిడ్డకి పరిశుద్ధాత్మ దైత్యం నడుచున్నాను. అన్ని విషయాలు వేడి చేయండి, దీవించండి. అసలు మా ప్రార్థన గోపురికి ఫోన్ చేసి ప్రార్థన చేసిన బిడ్డల ప్రభావ వాళ్ళ సమస్యలు వాళ్ళ కష్టాలు చెప్పి నాయన వేదనతో కన్నీరు కాసిన బిడ్డ కన్నీరు తుడిసిన ఆయన అలా కన్నీటిని నాట్యంగా మార్చుకొని నడుచున్నాను తండ్రి నాయన. రెండు విషయాల్లో మీరు మేలు చేయండి, దీవించండి, ఆశ్రయించండి. ఆలయ పెరుగుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి ప్రతి అవసరం ప్రతి ఒక్కరిని తీర్చండి ప్రభు నాయన. నువ్వు కన్నీరు తుడిచేవాడు అని ప్రభు నాయన. ఓ నీ యొక్క మందిరంలో తండ్రి నాయన మరపుడుతున్నప్పుడు ప్రభు తండ్రి నాయన నీ మహిమ కార్యాలు అద్భుత కార్యాలు నీ బిడ్డను చూసే కృప యేసు నామమున కలుగును గాక. సహాయం చేయండి, దీవించి ఆస్వాదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. God bless you.